ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాదంసస్తనూభిः వ్యసేమ దేవహితంయదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 24వది భస్మ జాబాలోపనిషత్. శ్లోకం: యచ్చామ్య జ్ఞాన కాలాగ్ని స్వాతిరిక్తాస్థిత భ్రమం కరోతి భస్మ నిశ్శేషం తద్బ్రహ్మైవాస్మి కేవలం. ప్రథమోధ్యాయ. ఓంకార స్వరూపుడు, కైలాస శిఖరం మీద కొలువున్నవాడు, అర్ధనారీశ్వరుడు, సోమ సూర్యాగ్నులనే 3 కళ్ళు కలిగినవాడు, అనంతమైన చంద్రకాంతితో ప్రకాశించేవాడు, వ్యాఘ్ర చర్మాన్ని ధరించినవాడు, మృగహస్తుడు, భస్మాన్ని శరీరమంతా పూసుకున్నవాడు, నుదుటి మీద విభూతి రేఖల్ని ధరించినవాడు, అందంగా నవ్వులు విరాజిల్లే 5 ముఖాలున్నవాడు, వీరాసనాసీనుడు, అప్రమేయుడు, ఆది అంతాలు లేనివాడు, నిష్కలుడు, నిర్గుణుడు, పరమశాంత స్వరూపుడు, నిరంజనుడు, అనామయుడు, హుం ఫట్ అని నిత్యం పలికేవాడు, శివనామాలనే ఉచ్చరించేవాడు, బంగారు బాహువులతో బంగారు రూపంతో ప్రకాశించేవాడు, హిరణ్యనిధి, అద్వైతుడు, చతుర్థుడు, బ్రహ్మ విష్ణు రుద్రుల కన్నా అతీతుడు అయిన ఆ పరమేశ్వరుడికి జాబాలుడైన భుషుండ మహర్షి నమస్కరించి ఆయన్ని మారేడుకాయతో భస్మంతో అర్చించి, ప్రభు, వేదసారం ప్రకారం దేనివల్ల మోక్షం కలుగుతుంది? భస్మానికి ద్రవ్యస్థానాలేవి, మంత్రాలేవి? భస్మాన్ని ధరించే అధికారం ఎవరికి ఉంది? వారు పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఈ విషయాల గురించి నీ శిష్యుడినైన నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. భగవంతుడైన పరమేశ్వరుడు చెబుతున్నాడు. భస్మాన్ని అనగా విభూతి కావాలనుకునేవాడు ప్రమద గణాల్ని తలుచుకొని ఉదయాన్నే నిద్ర లేవాలి. పవిత్రమైన గోమయాన్ని అనగా ఆవు పేడను సంపాదించి దాన్ని బాగా ఎండబెట్టాలి అనగా పిడకలుగా చేసి, అలా ఎండబెట్టిన పిడకలతో పాటు ఆద్యం అనగా ఆవు నెయ్యి, తిలలు, వ్రీహులతో ఓం సోమాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ అగ్నిలో హోమం చేయాలి. తరువాత త్రయంబకం అనే మంత్రంతో స్విష్టకృత్ హోమాన్ని కూడా చేసి పూర్ణాహుతి సమర్పించాలి. ఈ మంత్రంతోనే హోమకుండానికి 8 దిక్కుల్లో బలి ప్రదానం చేయాలి. ఆ విధంగా హోమం చేశాక కుండంలో మిగిలిన హోమ భస్మాన్ని గాయత్రి మంత్రంతో ప్రోక్షించి దాన్ని బంగారు, వెండి, రాగి లేక మట్టి పాత్రల్లోకి సేకరించాలి. అలా సేకరించిన భస్మాన్ని తిరిగి రుద్రమంత్రాలతో అభ్యక్షణ చేసి ఒక పవిత్రమైన ప్రదేశంలో భద్రపరచాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేయాలి. ఈ విధంగా చేసినవాడు స్వయంగా పవిత్రుడవుతాడు. తర్వాత మానస్తోకే సజ్జాజాతం అనే మంత్రాలతో భస్మాన్ని తీసుకొని అగ్ని భస్మం, వాయువు భస్మం, జలం భస్మం, ఆకాశం భస్మం, దేవతలు, ఋషులు, ఈ సర్వం భస్మమే. అలాంటి పవిత్రమైన ఈ భస్మానికి నమస్కరిస్తున్నాను అని సమస్త పాపాలని పోగొట్టే భస్మానికి ముందుగా తల వంచి నమస్కరించాలి. తరువాత వామదేవాయ నమో అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ భస్మాన్ని ఎడమ అరచేతిలో వేసుకొని త్రయంబకం అనే మంత్రం చదువుతూ ఆ భస్మాన్ని నీళ్లతో ప్రోక్షించి శుద్ధం శుద్ధేన అనే మంత్రంతో భస్మాన్ని 2 చేతులతో రాసుకుని దాన్ని శరీరమంతా అద్దుకోవాలి. ఈ క్రియలో పంచబ్రహ్మ మంత్రాల్ని కూడా పఠించవచ్చు. తరువాత మిగిలిన భస్మాన్ని ఈ విధంగా శరీరం మీద ధరించాలి. ముందుగా చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరం వేలు ఉపయోగించి అగ్నిర్భస్మాస్మి అనే మంత్రంని చదువుతూ భస్మాన్ని తీసుకొని దాన్ని మూర్ధనం అంటూ తల మీద ఉంచుకోవాలి. త్రయంబకం అని చెబుతూ భస్మాన్ని తిరిగి లలాటం అనగా నుదురు మీద అడ్డంగా ధరించాలి. అదేవిధంగా నీలగ్రీవాయ అంటూ కంఠం మీద, త్రాయుషం అంటూ మెడకి కుడివైపు ఎడమవైపు, కాలాయ అని చెబుతూ కళ్ళ మీద, త్రిలోచనాయ అంటూ చెవుల మీద, శ్రణవామ అంటూ ముఖం మీద, ప్రభ్రవామ అని చెబుతూ హృదయ స్థానంలో, ఆత్మనః అంటూ నాభి ప్రదేశంలో, నాభిహి అనే మంత్రంతో కుడి భుజం మొదట్లో, భావాయ అంటూ భుజం మధ్యలో, రుద్రాయ అని చెబుతూ మణికట్టు దగ్గర, సర్వాయ అంటూ చేతు వెనక వైపు, పశుపతయే అంటూ ఎడమ భుజం మొదట్లో, ఉగ్రాయ అంటూ ఎడమ భుజం మధ్యలో, అగ్రేవధాయ అంటూ ఎడమ మణికట్టు దగ్గర, దూరేవధాయ అని చెబుతూ ఎడమ చేతి వెనుక
నమో హంత్రే శంకరాయ అనే మంత్రాల్ని పఠిస్తూ యథాక్రమంగా భస్మాన్ని శరీరం మీద ధరించాలి. సోమాయ నమః అని పరమేశ్వరుడికి నమస్కరించాలి. తరువాత చేతులు కడుక్కొని ఆ కడిగిన భస్మ జలాన్ని ఆపఃపునంతు అనే మంత్రం చదువుతూ త్రాగాలి. అంతేగాని ఆ జలాన్ని పారబోయకూడదు. ఆ విధంగా శివభక్తుడైన వాడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాలాల్లో భస్మాన్ని ధరించాలి. భస్మధారణలో పొరపాటు జరిగితే ధరించిన వాడు పతితుడవుతాడు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్నే పాటించాలి. భస్మాన్ని ధరించకుండా భుజించకూడదు, నీళ్లు త్రాగకూడదు, మరే ఇతర పదార్థాలని స్వీకరించకూడదు. భస్మాన్ని ధరించకుండా పొరపాటున కూడా గాయత్రి మంత్రాన్ని జపించకూడదు. అలాగే అగ్నిహోత్రంలో హోమం చేయకూడదు. దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు విడవకూడదు. ఇది సనాతనంగా వస్తున్న ధర్మం. దీన్ని పాటిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది, సకల పాపాలు నశిస్తాయి. ముఖ్యంగా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని పాటించాలి. వీరితో పాటు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, యతులు కూడా విధిగా భస్మాన్ని ధరించాలి. ఇలా చేయకపోతే చాలా దోషం. భస్మధారణ విధిగా బ్రాహ్మణుడు గనుక పొరపాటున ఆచరించకపోతే నీళ్లు మధ్యలో నుంచుని 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఆ దోషం తొలగిపోతుంది. యతి గనుక భస్మధారణ చేయకపోతే ఒకరోజు ఉపవాసం ఉండి 1000 సార్లు శుద్ధ ఓంకారాన్ని జపించాలి. అలా చేయకపోతే ఇంద్రుడు ఆ యతిని తోడేళ్లకు ఆహారంగా వేస్తాడు. శాస్త్రోక్తంగా తయారు చేసిన భస్మం దొరకకపోతే ఏదో విధంగా తయారు చేసిన భస్మాన్నైనా మంత్రపూతం చేసి ధరించాలి. ఈ విధంగా భస్మాన్ని మంత్రపూర్వకంగా ఉదయం పూట ధరించిన వాడు రాత్రి చేసిన పాపాల నుంచి, బంగారం దొంగతనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాడు. మధ్యాహ్నం సమయంలో సంధ్యావిధిని పూర్తి చేసుకుని సూర్యుడికి ఎదురుగా నించుని ఈ ఉపనిషత్తును చదివినవాడు సురాపానం, బ్రహ్మహత్య లాంటి పాపాల నుంచి విముక్తిని పొందుతాడు. అంతేకాదు గోవధ, అశ్వవధ, గురువధ లాంటి మహాపాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. భస్మధారణ చేసినవాడు సకల వేదాల్ని పారాయణ చేసిన ఫలితాన్ని, ఎన్నో పుణ్యతీర్థాలని సేవించిన ఫలాన్ని పొందుతాడు. అతడికి దీర్ఘాయువు, ప్రాజాపత్యం, రాయుస్పోషం, గౌపత్యం లాంటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తాయి. అందుకే ఈ ఉపనిషత్తుని అందరూ పఠించాలి అని సాంబ సదాశివుడు భుషుండుడికి చెప్పాడు. ద్వితీయోధ్యాయ. భస్మధారణ విధిని గురించి విన్న భుషుండు తిరిగి సాంబశివుడికి నమస్కరించి, ప్రభు, బ్రాహ్మణులకి నిత్యం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి? దాన్ని చేయకపోతే వారికి కలిగే శోషం ఏమిటి? లోకంలో పూజనీయుడు ఎవరు? ధ్యానించదగ్గవాడు, నమస్కరించదగ్గవాడు ఎవడు? ఏది ఉండతగింది? ఈ విషయాల గురించి దయచేసి చెప్పు అని వినయంగా ప్రార్థించాడు. సాంబశివుడు ఇలా చెబుతున్నాడు, భుషుండ, బ్రాహ్మణుడైన వాడు సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి శౌచాది క్రియల్ని నిర్వర్తించాక రుద్రసూక్తం పఠిస్తూ స్నానం చేయాలి. తర్వాత కొత్త వస్త్రాన్ని కట్టుకోవాలి. పాప్మనోపహత్య ఉద్యంతమాదిత్య అనే మంత్రంతో సూర్యుడిని ముందుగా ఉపాసించాలి. శరీరం మీద భస్మాన్ని చల్లుకుని శరీర భాగాల మీద భస్మంతో త్రిపుండ్రాల్ని దిద్దుకొని తెల్లటి రుద్రాక్షల్ని ధరించాలి. ఈ రుద్రాక్షల్ని ఎలా ధరించాలంటే తల మీద 40, శిఖలో 1 లేక 3, 2 చెవులకి కలిసి 12, కంఠం మీద 32, బాహువులకి 16, మణికట్టుల మీద 12, 12 చొప్పున 2 బొటన వేళ్ళకి 6 చొప్పున ధరించాలి. అలాగే దర్భని చేతికి పెట్టుకుని ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి. తరువాత అగ్నిజ్యోతి లాంటి మంత్రాలతో అగ్నిలో హోమం చేయాలి. శివలింగాన్ని 3 సంధ్యల్లో అర్చించాలి. దర్భాసనం మీద కూర్చొని సాంబశివుడినైన నన్ను ధ్యానించి వృషభవాహన రూఢుడు, హిరణ్యబాహుడు, హిరణ్యవర్ణుడు రూపుడు, పశుపాస విమోచకుడు, పరమపురుషుడు, కృష్ణపింగళుడు, ఊర్ధ్వరేతుడు, విరూపాక్షుడు, విశ్వరూపుడు, 1000 కళ్ళు, 1000 తలలు, 1000 చేతులు, పాదాలు కలిగినవాడు, విశ్వాత్ముడు, ఏకరూపుడు, అద్వైతుడు, శాంతుడు, అక్షరుడు, అవ్యయుడు, అప్రమేయుడు, త్రిమూర్తుల సృష్టికర్త, ఆద్యంతాలు లేనివాడు అయిన పరమేశ్వరుడిని రుద్ర సూక్తాలతో అభిషేకించాలి. తరువాత ఆయన్ని భస్మంతో, మారేడు దళాలతో అర్చించి నైవేద్యం సమర్పించాలి. తరువాత రుద్రాధ్యాయాన్ని అనగా నమక చమకాలు 11 లేక ఒక్కసారి జపించాలి. ఓం నమః శివాయ అనే షడాక్షర మంత్రాన్ని గాని, ఓం నమః మహాదేవాయ అనే శివ అష్టాక్షర మంత్రాన్ని గాని యథాశక్తి జపించాలి. ఈ షడాక్షర మంత్రాన్ని పంచాక్షరి అని కూడా అంటారు. దీనికన్నా తారకమైన మంత్రం మరొకటి లేదు.
శైవ మతానుయాయులకి ఈ మంత్రం ముందుగా ఉపదేశించబడింది. అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఈ శివతారక అనగా పంచాక్షరి మంత్రాన్ని జపించినవాడు తరిస్తాడు. ఇదే శైవులకి బ్రహ్మోపదేశం. బ్రహ్మ సోముణ్ణి నేనే, వాయు సోముణ్ణి నేనే, నేనే లోకంలో గాలిగా వీస్తున్నాను, బుద్ధికి జనన కారకుడిని నేనే, ఈ భూమికి తండ్రిని, అగ్నికి, సూర్యుడికి, ఇంద్రుడికి, విష్ణువుకి తండ్రినైన సోముణ్ణి నేనే, చంద్రుడికి, భుహ భువహ సువహ అనే లోకాలకి సకల దేవతలకి తండ్రిని నేనే, సర్వలోకాలకి ఈ విశ్వానికి నేనే తండ్రిని. ఈ భువనం అనేది ఎంతో విచిత్రమైంది, ఎన్నో రకాలుగా పుడుతోంది. అలాగే భువనానికి కూడా నేనే జనకుడిని, విశ్వాదికుడనైన రుద్రుణ్ణి, మహర్షిని. ఏ రుద్రుడైతే అగ్నిలో, నీటిలో, ఓషధుల్లో, ఈ విశ్వంలోని భువనాల్లో వ్యాపించి ఉన్నాడో ఆ రుద్రుణ్ణి నేనే. ఓ భుషుండా, నేను అంతరాత్మని, పరబ్రహ్మని, జ్యోతిష్యుని, నాకన్నా వేరుగా ఏదీ లేదు. నేనే పరుణ్ణి, విశ్వానికంతా అధికుణ్ణి. ఈ విధంగా నన్ను గురించి తెలుసుకున్నవాడు అమృతత్వాన్ని పొందుతాడు, లోకాల నుంచి తరించబడతాడు, సంసార బాధలు తొలగిపోతాయి. లోకంలో అందరికీ పరమగతి ఎవరో ఆ సర్వాకారుడినైన రుద్రుణ్ణి నేనే. ఓ భుషుండా, ఎవరి ద్వారా ఈ భూతాలన్నీ పుడుతున్నాయో, ఎవరి వల్ల పుట్టినవన్నీ జీవిస్తున్నాయో, చివరికి అవన్నీ ఎవరిలో లీనమైపోతున్నాయో ఆ రుద్రుణ్ణి నేనే. సకల భూతాలు, దేవతలు ఉపాసించే దైవాన్ని నేనే. నాకు భయపడే గాలి వీస్తుంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, అగ్ని, ఇంద్రుడు, యముడు నా భయంతోనే శ్రద్ధగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. కనుక నేనే సోముడిని, అన్ని భూతాల్ని పాలించేవాడిని. ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, కాలం, దిక్కులు నేనే. నేనే ఆత్మని, నాలోనే ఈ సర్వం ప్రతిష్ఠితమవుతుంది. పరబ్రహ్మనైన నన్ను తెలుసుకున్నవాడు పరాన్ని పొందుతాడు. నన్ను అచక్షువు, విశ్వచక్షువు, అకర్ణుడు, విశ్వకర్ణుడు, అపారుడు, విశ్వపారుడు, అపాని, విశ్వపాని, అశిరస్కుడు, విశ్వశిరస్కుడు, విద్యారూపుడు, విశ్వేశ్వరుడు, అజరుడు అని గ్రహించినవాడు సంసార బంధాల నుంచి విముక్తి పొందుతాడు. నేనే పశుపతిని కాబట్టి పశుపాస విమోచకుణ్ణి కూడా. పశువులు అంటే సకల మానవులు. వారంతా ఎంతో నియమనిష్టలతో నన్ను దర్శించాలని ప్రయత్నిస్తుంటారు. నన్ను పొందిన వారికిక పునర్జన్మ అనేదే ఉండదు. త్రిశూలం మీద నిలిచి ఉన్న కాశీనగరంలో ప్రాణం పోయినవాడు కూడా నాలోకే చేరుకుంటాడు. ఇది నా ఆదేశం, ఇదే నా ఉపదేశం, ఇదే నేను చెప్పే పరమధర్మం. సత్యమైన దీన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. భస్మాన్ని శరీరం మీద రాసుకోవటం, రుద్రాక్షల్ని ధరించటం, బిల్వాలతో నన్ను పూజించటం అనేవి వదిలిపెట్టకూడదు. పొరపాటును కూడా ఆలయం మీద, పరిసర ప్రాంతాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదు. ఇదే అందరూ పాటించాల్సిన ధర్మం. ఇదే తపస్సు. ముక్తి కోరుకునేవారు కాశీక్షేత్రంలోనే శరీరం త్యాగం చేయాలి. కాశీలో నివసించే వారందరికీ మోక్షాన్ని ప్రసాదించేవాడిని నేనే. లోకంలో అవిముక్త క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం మరొకటి లేదు. కాశీక్షేత్రంలో ఉన్న స్థానాల్లో 4 ప్రధానమైనవి. వాటిలో అంతర్గృహం పూజనీయమైంది. అందులో కూడా అవిముక్తం ఇంకా గొప్పది. ఇక్కడ 5 స్థానాలుంటాయి. వాటి మధ్యలో ఉండే శివాలయం గొప్పది. ఆ ఆలయంలో తూర్పున ఉండేది ఐశ్వర్య స్థానం కాగా, దక్షిణ దిశలోది విచాలన స్థానం, పడమర ఉండేది వైరాగ్య స్థానం, ఉత్తరాన జ్ఞాన స్థానం ఉంటాయి. వీటి మధ్యలో నిర్లిప్తుడు, అవ్యయుడు, అనంతుడు, అనాది, అశేష, వేదాంత వేద్యుడు, అద్వైతుడు, సర్వాధారుడు, ప్రతిరోజు బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలతో సేవించబడేవాడు అయిన నన్ను జ్యోతిర్లింగ స్వరూపుడిగా భావించి సేవించాలి. అక్కడుండే లింగాన్ని సూర్య, చంద్ర, అగ్నులేవి ప్రకాశింపజేయలేవు. స్వయం ప్రకాశమైన ఆ విశ్వేశ్వరలింగం పాతాళం దాకా అధిష్ఠించి ఉంటుంది. ఓ భుషుండా, ఆ విశ్వేశ్వరుడే నేను. ఇక్కడ నన్ను ఎవడైతే త్రిదళాలతో ఉన్న బిల్వపత్రాలతో పూజిస్తాడో వాడిని నేను అనుగ్రహిస్తాను. మనసు, ప్రాణాలు నా మీదే ఉంచి, తాను చేసే కర్మలన్నీ నాకే అర్పించి, భస్మరుద్రాక్షుల్ని శరీరం మీద ధరించి సర్వభావంతో ఎవడు నన్ను ఉపాసిస్తాడో వాడిని నేను సంసార బాధల నుంచి తరింపజేస్తాను. కాశీలోని విశ్వేశ్వర లింగాన్ని ప్రతిరోజు పూజించి రుద్రాధ్యాయంతో అభిషేకించేది, ఆ అభిషేక జలాన్ని 3 సార్లు త్రాగినవాడు మహాపాపాల నుంచి కూడా విముక్తి పొందుతాడు. భుషుండా, నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండుని గాని, అన్నాన్ని గాని దేన్ని తినకూడదు. అలా తిన్నవాడు రేతస్సుని తిన్నవాడు అవుతాడు. పొరపాటున నన్ను పూజించకుండా అన్నపానీయాలు స్వీకరించినవాడు ప్రాయశ్చిత్తంగా తలక్షవరం చేయించుకొని
పంచగవ్య ప్రాసన చేసి ఉపవాసం ఉండాలి. రుద్ర సూక్తంతో స్నానం చేసి తిరిగి 3 సార్లు రుద్రనామాన్ని సూర్యుడిని చూస్తూ పఠించాలి. తరువాత నిత్యకర్మల్ని ఆచరించి యథాశక్తి విప్రులకి అన్న సంతర్పణ చేయాలి. అలా చేస్తేనే అతడికి దోషం పోయి పవిత్రుడవుతాడు. అలా గనుక చేయకపోతే మరణించాక నరకయాతన అనుభవిస్తాడు. విశ్వేశ్వరుడినైన నన్ను బిల్వాలతో పూజించి ఫలాన్ని నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత భుజించాలి. కపిల గోవు పాలతో నాకు అభిషేకం చేసినవాడు బ్రహ్మహత్య, సురాపానం, బంగారం దొంగతనం చేయటం లాంటి పాపాల నుంచి విముక్తి పొందుతాడు. తేనెతో అభిషేకిస్తే పరదారాభిగమన దోషం నుంచి, పంచదారతో అభిషేకిస్తే సకల జీవుల వధ నుంచి పవిత్రుడవుతాడు. ఇలా నన్ను క్షీరాది పదార్థాలతో శ్రద్ధగా అభిషేకించినవాడు సంసార బంధాల నుంచి విముక్తుడై సర్వకామాల్ని పొందుతాడు. ఓ భుషుండ, లింగరూపంలో ఉన్న నన్ను ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, అమావాస్య, మహావ్యతిపాత దోషాల సమయంలో, గ్రహణ కాలంలో, సంక్రాంతుల్లో నువ్వులు బియ్యం యవలతో అభిషేకించి మారేడు పత్రాలతో పూజించాలి. కపిల గోవు నేతితో చేయబడ్డ దీపాన్ని ధూపాన్ని నైవేద్యాన్ని సమర్పించి పుష్పాలతో నమస్కరించాలి. ఈ విధంగా పూజించినవాడు నా సాయుధ్యాన్ని పొందుతాడు. 100 మానికల బియ్యంతో నన్ను అభిషేకించినవాడు చంద్రలోకానికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలడు. అదేవిధంగా 100 మానికల నువ్వులతో అభిషేకం చేసినవాడు వాయులోకానికి, అన్నే మినుములతో అభిషేకించినవాడు వరుణలోకానికి, అన్నే యవలతో అభిషేకించినవాడు సూర్యలోకానికి చేరుకుంటాడు. వీటికి రెట్టింపు అనగా 200 మానికల పదార్థాలతో అభిషేకిస్తే స్వర్గలోకాన్ని, 4 రెట్లు ద్రవ్యాలతో బ్రహ్మలోకాన్ని, 100 రెట్లు అధికమైన ద్రవ్యాలతో అభిషేకిస్తే వాటికన్నా ఉన్నతమైన నా లోకాన్ని చేరుకుంటాడు. నాకన్నా పరమైన లోకం మరేదీ లేదు. భుషుండ, లింగ రూపాన్ని ధరించిన నా గురించే యోగులు నిరంతరం చింతన చేస్తుంటారు. నన్ను స్మరించిన సిద్ధులు సిద్ధిని పొందుతారు. నా గురించే యజ్వులు యాగాలు చేస్తారు. సకల దేవతలు, సాంగవేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు అన్నీ నన్నే స్తుతిస్తాయి. నాకన్నా వేరైనదేదీ లేదు. నేనే ఈ సర్వస్వాన్ని. నాలోనే అన్ని లోకాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. కాశీక్షేత్రంలో ఉన్నవారందరికీ నేనే ఇష్టదైవాన్ని. ప్రతిరోజు నన్ను అక్కడి వారంతా పూజిస్తుంటారు. ఆ దివ్యక్షేత్రంలో రౌద్రాననులు, వివిధ రకాల ముఖాలు కలిగిన వారు, వివిధ శాస్త్రాస్త్రాలు ధరించిన వారు, రకరకాల రూపాలతో ఉన్నవారు, ఎన్నో రకాల చిహ్నాలతో ఉన్న గణాలు చాలా ఉన్నాయి. వారంతా నిత్యం భస్మ రుద్రాక్షల్ని ధరించి ఎంతో భక్తితో నిత్యం నన్ను సేవిస్తూ ఉంటారు. అక్కడ బ్రహ్మదేవుడు తూర్పు దిక్కులో, విష్ణువు దక్షిణ దిశలో, ఇంద్రుడు పడమర దిశలో, బంగారు ఆభరణాలు వస్త్రాలు ధరించిన దేవతలు ఉత్తర దిశలో నిలబడి 2 చేతులు జోడించి నాకు నమస్కరిస్తుంటారు. విశ్వేశ్వరాలయానికి దక్షిణ దిశలో ముక్తి మండపం ఉంటుంది. అది ముక్తి స్థానం. అక్కడ నిత్యం ఎన్నో గణాలు, ఋషులు, మునులు, పాశుపతులు, సాంబవులు, మహాశ్రతులు అందరూ కలిసి వేద శిరోభూషణమైన నా శివపంచాక్షరి మహామంత్రాన్ని, ఓంకారంతో కూడిన తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. అక్కడే ఒక రత్నాలు పొదగబడ్డ వేదిక ఉంది. దాని మీద నేను కూర్చొని కాశీక్షేత్రంలో మరణించిన వారిని నా వడిలోకి చేర్చుకొని భస్మ రుద్రాక్ష భూషితాలైన వారిని తాకి వీరికిక తిరిగి జన్మ కలుగుగుండుగాక అని సంకల్పించి వారికి శైవ తారక మంత్రోపదేశాన్ని చేస్తాను. అప్పుడు ఆ జీవులు విజ్ఞానమయమైన శరీరం ధరించి నాలోకి చేరుకుంటారు. ఇక ఎప్పటికీ తిరిగి రారు. అగ్నిలో సమర్పించిన హవిస్సులాగా నేను కాశీక్షేత్రంలో మాత్రమే మానవుల ముక్తి కోసం శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఎందుకంటే అది ముక్తి స్థానం గనుక. అక్కడ ఓంకారాన్ని జపిస్తూ సర్వకర్మల్ని నాకు సమర్పించిన వారికి నా రూపం కలుగుతుంది. ఇతరులకి ఆ భాగ్యం దొరకదు. అదే నేను చెప్పే బ్రహ్మ విద్య. మోక్షాన్ని కోరుకునేవారు కాశీక్షేత్రంలోనే నివసిస్తూ మృత్యువు చూడలేని వాడు, బ్రహ్మ ఇంద్రాగ్నులు సైతం దర్శించలేని దివ్య తేజస్వరూపుడు, పార్వతీ మనోహరుడు, కోటి చంద్రుల కాంతితో ప్రకాశించేవాడు, సూర్య చంద్ర అగ్నులనే నేత్రాలు కలిగినవాడు, విభూతి భూషణుడు అయిన నన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. అలా చేసిన వారు అన్ని పాపాల నుంచి విముక్తులై చివరికి నాలోనే లీనమవుతారు. ఇక ఈ పనులేవి చేయకుండా పవిత్ర కాశీక్షేత్రంలో మలమూత్ర విసర్జన చేసేవారు, దానాలు స్వీకరించేవారు, భస్మాన్ని రుద్రాక్షల్ని ధరించనివారు, గ్రహయాగాలు, విశ్వేశ్వరార్చన, పంచాక్షరి మంత్రజపం, భైరవార్చన చేయని వారు మరణించాక ఎన్నో రకాల ఘోరమైన భైరవయాతన అనుభవిస్తారు. ఆ తరువాత వారు శుద్ధులై
నన్ను చేరుకుంటారు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన అంతర్గృహ ప్రదేశంలో మలమూత్ర విసర్జన, రేతో విసర్జన చేసినవాడు వాటితో పితృతర్పణం చేసినంత పాపాత్ముడవుతాడు. అలాంటి పాపాత్ముడు మరణించాక కాశీలో వాడిని చూసి భయంకరమైన జ్వాలలతో ఉన్న కుండంలో అతడిని పడేస్తాను. ఓ భుషుండ, కాశీక్షేత్రం మొత్తం నా లింగ స్వరూపం కనుక ఆ క్షేత్రంలో సంచరించే మానవులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అథర్వవేదాంతర్గత ఉపనిషత్తులలో 24వది భస్మజాబాలోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.